ఇప్పుడు వాక్యాల్లో క్రియలను మీరు గుర్తించగలరా లేదో చూద్దాం. సరేనా? వాక్యాన్ని చదివి క్రియను గుర్తించండి. ముందుగా వెళ్ళమ్మా నువ్వు. మరి ఎక్కడైతే క్రియాపదం ఉందో అక్కడ గీత గీయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎగురుతుంది. నెక్స్ట్ మానసా ఏంటి క్రియాపదం? తింటుంది. మణికంఠ కొన్నది. నెక్స్ట్ అలేఖ్య తాతయ్య కథ చెప్పాడు. అందులో క్రియావాక్యం క్రియాపదం ఏంటి? చెప్పాడు. పిల్లలు ఇప్పుడు కొన్ని వాక్యాలు అయితే బోర్డు మీద ఉన్నాయి, కానీ వాటి క్రియాపదాలు ఉన్నాయా? లేవు. అక్కడ మనకి క్రియాపదాలు ఉన్నాయి చూసారా? సరైన క్రియాపదాన్ని ఎంచుకొని ఆ వాక్యం చివరిన మీరు పెట్టాలి. మొదలు పెట్టమ్మా. ఓకే. నెక్స్ట్ మణికంఠ మొత్తం వెరీ గుడ్. నెక్స్ట్ అలేఖ్య ఏంటి చదువు మొత్తం వాక్యం? ఊరి నుండి వచ్చింది. నెక్స్ట్ తేజస్విని ఏంటమ్మా? వెరీ గుడ్. లాస్యా వెళ్ళమ్మా. నవ్య నాట్యం చేస్తుంది. మానసా నెక్స్ట్ వాక్యం. మేము మిఠాయిలు ఏం చేసామో చూడు అక్కడ. మేము మిఠాయిలు తింటాము. చరిష్మా కావ్య కథ చదివింది. నెక్స్ట్ మామిడి పండు తింటాడు. రాము మరియు మధ్యలో ఇంకొకటి ఉంది కదా 9వది. అమ్మ కొత్త బట్టలు అమ్మ కొత్త బట్టలు కొన్నది కదా. కొన్నది. నువ్వే అరేశ్వని. రాము మరియు రాజు ఆటలు ఆడారు. మానస నేను రాజాం డాష్ వెళ్ళాను. మణికంఠ రాణి పాఠం డాష్ పాఠం చెప్పింది. వెరీ గుడ్. క్రియాపదాల గురించి తెలుసుకున్నారు కదా. మరి వాటితో మళ్ళా కొత్త వాక్యాలను కూడా తయారు చేద్దాం. సరేనా?